ధనవంతులు కావాలని ఎవరికి మాత్రం ఉండదు. ప్రతి ఒక్కరూ తమకు తాము ధనవంతులుగా ఎదగాలని కోరుకుంటూ ఉంటారు. అందుకోసం కలలు కండంతో పాటు శారీరకంగా మానసికంగా ఎంతో కష్టపడుతుంటారు. ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా ధనవంతులు కావడం అనే టార్గెట్ని పెట్టుకుంటారు. అయితే చాలామంది ఈ ధనవంతులయ్యే రేస్లో వెనకబడిపోతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది? ధనవంతులుగా ఎదిగే వారి సీక్రెట్ ఏంటి? సీక్రెట్ నెంబర్ 1, ధనవంతులు ఎప్పుడు ఇతరులను చూసి హంగు ఆర్భాటాలు తెచ్చుకోరు. తమకు తాముగా ఉండాలనుకుంటారు. తామే ఒక ట్రెండ్ సెట్టర్గా మారుతారు. మీకున్న ఆర్థిక శక్తి కంటే తక్కువ రేంజ్లో జీవించడం నేర్చుకోవాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం సిటీకి ఒకతను వచ్చాడు. చూడ్డానికి చాలా పేదవాళ్ళ ఉండి బాగా పీక్కుపోయి వారం రోజులకు పైబడి గడ్డం గీసుకోకుండా ఉంటే ఎలా ఉంటుందో అలా కనిపించాడు. సిటీ అంతా తిరిగి తన చిన్నపాటి వ్యాపారాన్ని ప్రారంభించడానికి అనువుగా ఉండే ఒక ప్రదేశం కోసం వెతికాడు. ఎక్కడ రోడ్డు కానుకొని ఉండే ప్రదేశం అతనికైతే కనిపించలేదు. ఒక చిన్నపాటి ప్రదేశం అయితే కనిపించింది, కానీ అద్దె ఎక్కువ ఉండడంతో విరమించుకున్నాడు. మొత్తానికి ఒక షాప్ దగ్గర మెట్ల పై భాగానికి వెళ్ళే దారికి కొంచెం ఖాళీ స్పేస్లో ఉండే ఒక ప్లేస్ని తన షాప్గా అనుకుని అక్కడ అద్దెకు మాట్లాడుకున్నాడు. తనకు తెలిసిన సమోసాలు జిలేబీలు పెట్టే వ్యాపారం, వండే వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. మెల్లగా వ్యాపారం ఊపందుకుంది. తనకు తోడుగా మరొక ఇద్దరిని తీసుకొచ్చి మరింత ఎక్కువగా వండి అమ్మడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా తన కుటుంబాన్ని కూడా సిటీకి తీసుకొచ్చి తన వ్యాపారంలో భాగస్వాములు చేసి వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడు. 1 సంవత్సరం తర్వాత కూడా తాను భౌతికంగా కనిపించే తీరులో ఎటువంటి మార్పు రాలేదు. అదే చింపిరి జుట్టు, అదే గడ్డం, అదే పీక్కుపోయిన మొహం. కానీ వ్యాపారాన్ని మాత్రం ఎన్నడూ అశ్రద్ధ చేయలేదు. తర్వాత తన బంధువులను, పనిచేసే వాళ్ళని పెంచుకొని సిటీలో ఒక 4-5 చోట్ల తన వ్యాపారాన్ని విస్తరించాడు. తాను ఎక్కడైతే వ్యాపారం కోసం మెట్ల కింద భాగంలో అద్దెకు తీసుకొని ఉన్నాడో ఆ పై భాగంలోనే గదిని అద్దెకు తీసుకొని వ్యాపారంపై మరింత దృష్టిని పెట్టాడు. ఇలా వ్యాపారంలో తాను సంపాదించిన ప్రతి పైసను స్టోర్ చేసి సిటీ చివరన ఒక 10 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఆ 10 సెంట్ల స్థలంలో ఒక స్టోరేజ్ షెడ్డుని కట్టి తన వ్యాపారానికి అవసరమైన ముడి సరుకుల్ని అక్కడ స్టోరేజ్ చేస్తూ అందరికీ అమ్మడం ప్రారంభించాడు. సో ఈ కథ ఇక్కడితో అయిపోతుంది. సో ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏంటి? తెలిసిన పనిని శ్రద్ధగా చేసుకుంటూ పోవడమే. ఎంత కష్టం వచ్చినా వెనుతిరగకుండా చేసుకుంటూ పోతే అభివృద్ధి దానికదే అలవాటవుతుంది. అతడు సినిమాలో విలన్ సోను సూద్ ఒక మాట అంటాడు, మనకు తెలిసిన పని ఫ్రీగా చేయకూడదు, తెలియని పని ట్రై చేయకూడదు. అలాగే తెలిసిన పనిపై మరింత శ్రద్ధ పెట్టినట్లయితే ఉన్నత శిఖరాలు ఎక్కవచ్చు లేదా మరింత అభివృద్ధి చెందొచ్చు అనడానికి ఈ కథ ఒక నిదర్శనం. హంగు ఆర్పాటాలకు పోకూడదు. రూపాయి సంపాదించాం కదా అని చెప్పేసి హంగులకు పోతే మన కష్టం అంతా ఆవిరైపోతుంది. కష్టపడిన ప్రతి రూపాయి భవిష్యత్ అవసరాల కోసం కొంత భాగం దాయాలి. దాచిన ప్రతి పైసా మనం రాణిస్తున్న రంగంలో కానీ వ్యాపారంలో కానీ బలమైన పునాదులు వేసేలా దాన్ని ఖర్చు పెట్టాలి. ఈ విధానం మరింత ధనవంతులుగా చేసేలా మనల్ని ప్రేరేపిస్తుంది. మన చుట్టుపక్కలే మన కళ్ళెదురుగుండే చాలామంది మనతో పాటు ఎదుగుతూ స్వశక్తిని నమ్ముకుంటూ ధనవంతులుగా ఎదుగుతున్న ఎన్నో కథలు మన ముందు చాలా కనబడుతుంటాయి. ఇలా స్వశక్తితో ధనవంతులుగా మారిన మరొక కథతో మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్కారం.